తెలంగాణ పరువు తీసిరు. అసలు తెలంగాణ అంటేనే కప్పుకోవడం అన్న. తెలంగాణ అంటే బొడ్డెమ్మ, గౌరమ్మ, బతుకమ్మ, తెలంగాణ ఆడబిడ్డ అని ఒక అట్లా చూస్తే కప్పుకోవడం మన కల్చర్, తెలుగు కల్చర్. ఈ ఇప్పుకునే కల్చర్ మనకెందుకు? ప్రపంచంలో ఏ బకరగాడు దొరకనట్టు ఈయనే దొరికింది. అంటే ప్రపంచ స్థాయిలో మనకి ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏంటో సింపుల్ బ్రాండ్ అంటే అన్నారు, మంచి పనికి బ్రాండ్. ఆ అమ్మాయి లండన్ లో పోయి, ఆమె పేరు ఏం పేరు, మ్యాగియో ఏదో అమ్మాయికి ఎన్జిఓ నడిపిన బ్యాక్గ్రౌండ్ ఉందట, గుండె జబ్బుల మీద పనిచేసే అమ్మాయి అట. అమ్మాయి ఏంటంటే ఆ కాజుని ప్రచారం చేయడంలో భాగంగా కొంత డబ్బులు వస్తే ప్రచారం అవుతుంది, కాజు కోసం వచ్చిన అమ్మాయి. అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అని లండన్ ఇంటర్నేషనల్ పత్రికలు చెప్తున్నాయి కదా. ఆమె వచ్చింది ఏంది, ఆమె అక్కడ పోయి లండన్ లో చెప్పింది ఏంది? ఇప్పుడు ఆ టేబుల్ల మీద దానికి ఈ కాంగ్రెస్ లీడర్లు ఎందుకు కూర్చోవాలా? ఆయన అందాల పోటీలు నిర్ణయించడానికి వీళ్ళెవరు కాంగ్రెస్ లీడర్లు? అన్ని మిస్సేజ్. నువ్వు ఏ పనన్నా తీసుకో, ఈ 18 నెలల కాలం యూటర్నే కదా. మూసినది జనం రాళ్ళతో కొట్టే పరిస్థితి, ₹1,50,000 కోట్లు అన్నారు. ఏమో ఉద్యోగాలు నన్ను కోసుకొని తినండి, నన్ను కోసిన ఇప్పుడు ముఖ్యమంత్రిని కోసుకొని తినడానికి కాదు కదా. మనం ప్రజలంతా అఘోరీలా, రాక్షసులా? ఇప్పుడు కోసుకొని ఎందుకు తింటారు ముఖ్యమంత్రిని? ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయాలి, రాష్ట్రాన్ని అద్భుతంగా నడపాలని కేసీఆర్ వద్దనుకొని నిన్నిచ్చారు కదా. నువ్వు చేత కాదంటే మరి దిగిపోయి ఎందుకు? మరి అన్ని చేతగానే మాటలే మాట్లాడుతున్నావు కదా. నా దగ్గర ఏం లేదు, లంక బిందెలు అనుకొని వచ్చిన. లంక బిందెలు తవ్వేటోడిని ఏమంటారు? గుప్త నిధులు తవ్వేటోడిని కాదన్నా. గుప్త నిధులు దొంగల్ని ఏమంటారు? గుళ్ళల్లో, కోటల్లో, ఆ పాత భవనాలలో. నువ్వేమైనా గుప్త నిధులు తవ్వే బ్యాచా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వేం మాట్లాడినా అడిసింది రేవంత్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీకి హుందాగా భాష మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు తెలంగాణకి పనికిరాడు, తెలంగాణ దోచుకున్నాడు, వాడు కచ్చరాగాడు అని చెప్పి వాడిని ఫామ్ హౌస్ కు పంపించారు ప్రజలంతా. నువ్వు ఈ 18 నెలల్లో ప్రతిసారి కేసీఆర్ గురించి మాట్లాడి కేసీఆర్ కి ప్రచారం కల్పించావు. ఆయన హైలైట్ చేసిన ఇంకా ప్రజలంతా కేసీఆర్ ని వద్దనుకునే తూతూ చీచి అంటే నువ్వు ప్రచారం కలిపి ఆ వరంగల్లో లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావు. అంటే కేసీఆర్ కి ఇండైరెక్ట్ గా ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి గారు అని తెలిసిపోతుంది. ఇలా కరెంటు పోగానే కేసీఆర్ గుర్తు చేసుకుంటారు. అక్కడేమో కేసీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గురించి ఒక మాట కూడా మాట్లాడారు. రైతు బంధు అంటే పేరు కూడా ఎత్తాడు. ఈయనేమో పొద్దున్న లేస్తే ఆయనే తిరుగుతాడు. రేవంత్ అన్నకి ఏమైందంటే పాపం చిన్న వయసులోనే సీట్ రావడము, ఈ చుట్టూ ఆ బ్రోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు ఉండడంతో రేవంత్ గారు తప్పు చేస్తున్నారని చెప్పే ధైర్యవంతులు ఎవరు లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు నిజాయితీ. ఇప్పుడు ఎవడు చెప్తాడు? నాలంటోడు ఉన్నాడు అనుకో, అన్న నువ్వు ఏమన్నా అనుకో, ఇజ్జత్ పోతుంది నీది, నీ ఇజ్జత్తో పాటు తెలంగాణ ఇజ్జత్ కూడా తీయబాకు, ఇట్లా చేయొద్దని చెప్తారు. ఆ ఉన్నోళ్ళంతా స్వార్థపరులు. రేవంత్ రెడ్డికి ధైర్యంగా చెప్పగలిగేటోళ్ళు. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక మాస్టర్స్ చేసిన, జర్నలిజంలో PhD చేసిన, తెలంగాణ కోసం 25 ఏళ్ళు పనిచేసిన. ఆయన రేవంత్ ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఒక ముఖ్యమంత్రి సీట్ లో ఉన్నాడు కాబట్టి నిర్భయంగా చెప్పగలుగుతాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఉన్నోళ్ళు ఆ ఫహీం ఖురేషి గారు ఏం చెప్తాడు, లేకపోతే వాళ్ళంతా బ్యాచ్ అంతా కూడా కనీసం కేసీఆర్ అన్న ఒక 15 మంది IAS ఆఫీసర్లను, సీనియర్లను అడ్వైజ్ చెప్పుకోడు. ఇదే జయేష్ రంజన్ గారు మొత్తం తెలంగాణ దోచుకోవడానికి నువ్వే తిడుతుంది. ఇదే నవీన్ మిట్టల్ దోచుకోవడం చెప్తుంది. ఇదే అరవింద్ కుమార్ దోచుకోవడం చెప్తుంది. ఈ దండుపాలెం బ్యాచ్ బీహార్ బ్యాచ్ అని చెప్పినావు. ఆ మధ్య అమయ్ కుమార్ అని ఆయన నవీన్ మిట్టల్ ఎందుకు ఉంటాడు మీ ప్రభుత్వంలో? సోమేష్ కుమార్ ఎట్లా ఉంటాడు? సోమేష్ కుమార్ ఇలా ఏం చేసినావు మరి నువ్వు? ఈ 18 నెలల కాలంలో నీకు IAS దొరకలేదా? అదే జయేష్ రంజన్ కల్చరల్ అఫైర్స్, స్కిన్ అండ్ హెయిర్ బిజినెస్ అంటారు ఆయన్ని ఓపెన్ గా. మరి వాడే దొరికిందా నీకు? వాడు నవీన్ మిట్టల్ అనేటోడు స్వయంగా హైకోర్టు ఒక 100 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ చేసిండు, వీడిని అసలు ఉద్యోగంలో ఉండడానికి అర్హత లేదని కోర్టు చెప్పింది. మరి అలాంటి నవీన్ మిట్టల్ నీ పక్కన ఎందుకుంటాడు? అంటే మీరు అంతా కలిసి దందా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీరు చెప్పదలుచుకుంది ఏంది? 18 నెలల్లో వచ్చిన మార్పు ఏంది? అదే దందాలు, అదే దోపిడీ, అదే చందాలు, అదే స్కాములు. సీసా సేమ్, స్టిక్కర్ సేమ్, పేరు ఒక్కటి మారింది అంతే. కేసీఆర్ బొమ్మ బదులు రేవంత్ రెడ్డి బొమ్మ వచ్చింది. వెలమదొరలు పోయి రెడ్డి దొరలు వచ్చింది.